ఒక భార్య తన శక్తికి మించి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. భర్త యొక్క ఆలనా పాలన చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, ఇంటి పని వంట పని ఒకటేంటి ఆఖరికి బట్టలు కూడా తనే ఉతకాలి, పక్కింటి వాళ్ళతో సొల్లు కబుర్లు ఆడాలి. ఇలాగా తన శక్తికి మించి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి తన పనులు సహాయం చేయడానికి ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు, ఒక ఇంజనీర్కి అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు, ఒక మేనేజర్కి అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, ఆఖరికి మన సీఎం కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు. సో అలాంటప్పుడు ఒక భార్యకి ఎందుకు డిప్యూటీ భార్య కానీ అసిస్టెంట్ భార్య కానీ ఎందుకు ఉండకూడదు? సో అలాంటప్పుడు మీ భార్యని కూడా ఒకసారి వెళ్ళి అడగండి. నేను కూడా నా భార్యని వెళ్ళి అడిగొస్తాను. కాంతో అన్నట్టు ఒక విషయం, అడిగే ముందు మీరు నెత్తికి హెల్మెట్ ధరించుకొని వెళ్ళి అడగండి. జాగ్రత్తగా, ముందు జాగ్రత్త చర్య. ఓకేనా? దాంతో